కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్టీ ఆఫీస్‌కి చేరుకుందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో, టీడీపీ పార్టీ ఆఫీస్‌కి ఆమె రావడానికి కారణం ఏంటి అనంటే, తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి పోటీ చేస్తే, మరి బాయ్ బాయ్ జగన్, మరి హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ నినాదాన్ని ప్రకటించారు. సో, ఇందులో ఏ రకమైనటువంటి నిజం ఉంది? ఏ రకంగా అయితే వాళ్ళు సానుకూలంగా ఉంటారనేది తెలీదు గానీ, ప్రస్తుతం మాత్రం వాళ్ళకి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అయితున్నారు. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కోసం జనసేన, అలాగే తెలుగుదేశం కలిసి పొత్తులో వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ దీని గురించి తెలుసుకొని నమ్మలేకపోతున్నారు. అందుకే ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్‌గా మారుతున్నటువంటి సంగతి తెలిసిందే. కాబట్టే తెలుగుదేశం పార్టీ వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదని, జనసేనకి మీరు సీట్లిస్తే మరి వాళ్ళకి ఏ రకంగా ముందడుగు వేయాలో కూడా తెలీదని, అలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకొని జగన్‌తో పోటీకి దిగితే నష్టపోయేది మీరే అంటూ వార్నింగ్ ఇస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఎక్సైట్ అవుతున్నారు. సో, తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి భార్య భారతి యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఎటు చూసినా వైఎస్ భారతి తెలుగు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అద్భుతమైనటువంటి హిస్టరీని రిపీట్ చేసే విధంగా విజయం సాధిస్తారంటూ ప్రమోషన్స్ చేసుకుంటోంది. ఈ ప్రమోషన్స్‌కి ఏం తక్కువ లేదు. కానీ ముందుంది ముసళ్ళ పండగ అంటూ ఆ అభిమానులు కూడా చెప్తున్నారు. కాబట్టే ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా త్వరలోనే వీటికి సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధించి తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీకి గుడ్ బై చెప్పడం పక్కా అంటూ టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి భారతితో చెప్పారట తెలుగుదేశం కార్యకర్తలు. ఎందుకంటే జరిగేదదే.